అమ్మగారు ఇవ్వమన్నారు. అమ్మా దొర గుస్సాయిండు. నిన్నెవరు తీసుకుపోమన్నారే? అన్న సంగతి తెలుసు కదా. ఏదైనా మేనకోడలు చేత్తోనే ఇయ్యాలే. పో శైలు ఎక్కడుందో చూడుపో. శైలమ్మ నువ్వు పాలు పితుకుతున్నావేంటి? అయ్యగారు చేస్తే నన్ను చంపుతారు. ఇటువ్వు. వస్తున్నా. ఏంటమ్మా? ఇదిగో ఇది తీసుకుపోయి మీ పెద్దమామయ్యకి ఇవ్వు. సరే. రామా. ఏంది తింటలేవట? ఆకలైతలేదు బిడ్డ. అట్లనా? అయితే ఇక నుంచి నాకు కూడా వద్దులే. గట్లా నొద్దు బిడ్డ. సరే ఈ తింటా. ఎట్లుంది? బాందా? బాగుంది. అమ్మా చూసినవా మా అమ్మ చేత ఎట్లా తినిపించినాను? మంచిది. కాలేజీకి టైం అవుతుంది, పోయి రెడీ అవుపో. సరే. ఉండు శైలమ్మ. అమ్మగారు పాలు. 30 ఏళ్ళు అవుతుంది. అన్నయ్య ఇంకా అదే తలుసుకుంటూ ఉండిపోయిండు. ఆ గది దాటి బయటికి రాడు. ఇంకా ఆ జ్ఞాపకాల్లోనే ఉండిపోయిండు. శైలు తప్ప ఆ గదిలోకి ఎవరు పోయినా కోపడతాడు. ఎప్పుడు మారుతాడో ఏందో. శైలుకు పెళ్లి చేసేసి పంపించేస్తే ఆయన పరిస్థితి ఏందో. శైలు ఆగు, వస్తున్నా. ఇది కూడా తప్పించుకుందామనే బాగా అల్లరైపోయావే. జాగ్రత్త. అంజలి పో. ఇప్పుడు లేటేనా నువ్వు? ఇది కాదా? కాదు. ఈరోజు రిజల్ట్స్ వస్తాయి. ఎట్లైనా నువ్వు ఫస్టేగా. దీని అమ్మ ఏముందిరా బాయ్ పోరి. గవర్నమెంట్ కాలేజీలో ఇలాంటి పోలు ఉంటారా? నీ అయ్యా బిల్లిగా మాట్లాడిపోయి అది పక్కూరు దొరకవుతురు. ఇంకా పోరు సంగతి ఆ ఊరి సంగతి నీకు సరిగ్గా తెలియదు. దాని జోలికి